హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు నాయుడు కుప్పం రెండు వేరు చేయలేని రెండు విశేషాలన్నమాట. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అన్నంతలా భారతదేశ రాజకీయాల్లో ముద్రపడిపోయింది. అయితే తనను గెలిపించి నెత్తిన పెట్టుకున్న కుప్పం నియోజకవర్గానికి ఈసారి చంద్రబాబు దూరం కాబోతున్నారా అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి కుప్పంలో చంద్రబాబు ఎదురెదుతున్నారు. వైసీపీ ఛాలెంజింగ్గా తీసుకొని కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం కోసం పావులు కదుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఓటమి భయంతో ఆయన రెండో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఉత్తరాంధ్రలోని ఏదో ఒక స్థానంలో టీడీపీకి కంచుకోట లాంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అది కాదు. యాక్చువల్గా హిందూపురం నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న రిపోర్ట్. ఇది ఎందుకు కారణం అంటే హిందూపురం ఎప్పుడైతే 1983లో టీడీపీ పార్టీ ఆవిర్భవించిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 10 సార్లు హిందూపురంలో టీడీపీ అభ్యర్థి తప్ప మరో వ్యక్తి గెలిచింది లేదు. అయితే హిందూపురం నుంచి ప్రస్తుతం తన బామ్మర్ది బాలయ్య అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయనను తప్పించి ఈయన బరిలోకి నిలవడానికి అక్కడ పెద్దగా ఈక్వేషన్స్ లేవు కాబట్టి పక్కకెళ్ళి ఆడుకో బామ్మర్ది అని చెప్తే ఈజీగా, ఎందుకంటే బావ కళల్లో ఆనందం కోసం మాత్రమే బాలయ్య బాబు రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఆయనను తప్పించి అవసరమైతే బాలయ్య బాబును హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించి తాను హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసేలాగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అసలు చంద్రబాబు నాయుడులో ఈ ఓటమి భయంకి కారణం ఏంటి అన్నది ఒకసారి ఆరాధిస్తే ఇంచుమించు 1989లో అంటే 83లోనే ఒకసారి పోటీ చేసి ఓడిపోయిండు. 89 నుంచి గత 7 సార్లుగా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు బంపర్ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. అయితే గత కొన్నిసార్లు కనుక తీసుకుంటే ఒకసారి 70,000 మెజార్టీతో ఆయన గెలిచారు. ఆ తర్వాత క్రమంగా ఆయన మెజార్టీ తగ్గుతూ వస్తుంది. అయితే 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంని టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్ చాలా రకాలుగా పావులు కదిపారు. 7 సార్లు తనను గెలిపించిన ఢిల్లీలో చక్రాలు తిప్పినా కూడా ఇప్పటికీ కూడా ఆయన కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీగా చేయలేకపోయారు. అయితే ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్తో జగన్ క్షణాల వ్యవధిలో కుప్పంని మున్సిపాలిటీగా మారుస్తూ జీవో జారీ చేశారు. ఇది చంద్రబాబు నాయుడికి సంబంధించిన అతిపెద్ద వైఫల్యం. ఈ పరిణామ క్రమంలో కొన్ని విషయాల్ని మనం అబ్జర్వ్ చేస్తే పులివెందులను, కడప జిల్లాను వైఎస్ హయాంలో ఇప్పుడు జగన్ హయాంలో ఎంతలా అభివృద్ధి చేశారో, ఎంతలా తీర్చిదిద్దారో చూసాం. సిద్దిపేటను తీసుకుంటే హరీష్ రావు ఎంత అద్భుతంగా దేశానికే రోల్ మోడల్గా ఎట్లా తీర్చిదిద్దారో చూసాం. కానీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు సీఎంగా వ్యవహరించి 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి కూడా కుప్పంకి కనీసం రోడ్లు కూడా వేయించలేని దుస్థితి ఈరోజు ఆ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈయనను గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతాడు, లేదంటే అమరావతిలో కూర్చొని రాజకీయం చేస్తాడు తప్ప కుప్పంకి ఏమీ చేయడని ఒక అభిప్రాయం అక్కడ స్థానికంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి చంద్రబాబు నాయుడును ఓడించి ఇంటికి పంపాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రజలు ఫిక్స్ అయ్యారన్న కథనాల నేపథ్యంలో ఆయన రెండో నియోజకవర్గం వైపు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ఇంకొకటి ఇన్స్పిరేషన్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో తీసుకుంటే మొన్నటికి మొన్న సీఎంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇలాకా కొడంగల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో 2 అభ్యర్థులు సీఎం అభ్యర్థులు ఓడిపోయారు, వాళ్ళ సొంత నియోజకవర్గంలో గెలిచారు. అంటే ఇక్కడ తెలంగాణ చరిత్ర ఏం చెప్పిందంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయినా మరో నియోజకవర్గంలో గెలవచ్చు అని నిరూపించిన నేపథ్యంలో ఈసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోయినా సరే మరో నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంటుందన్న భావనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ ఛాన్స్ తీసుకుంటున్నారని చెప్పి విశ్లేషకులు చెప్తున్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందన్నట్టు అనేది. ఇంకొకటి, కుప్పంలో చంద్రబాబు నాయుడుకు రంగుమోగులలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ చక్రం తిప్పుతున్న పరిస్థితి. వీళ్ళిద్దరిని ఎదుర్కొని ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఈ కుప్పంలో ఎదురీతను దాటడం కోసమే కుప్పం నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. కుప్పం నుంచి అత్యధికంగా మొన్న యువగల ముగింపు సభకు జనాల్ని తరలించారు. ఇదంతా ఏంటంటే బల నిరూపణలో భాగంగా చంద్రబాబు చేసిన ఒక ప్రయత్నం. సో చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. చంద్రబాబు రూపంలో వైసీపీ అక్కడ ఒక గట్టి క్యాండిడేట్ను పెట్టింది. దాంతోపాటు మున్సిపాలిటీ అండ్
పంచాయతీరాజ్ ఎన్నికల్లో అత్యధికంగా వైసీపీ అభ్యర్థులు అక్కడ గెలవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పం రిజల్ట్ ఈసారి అనూహ్యం ఫలితాలు చూపించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. 2024 ఏప్రిల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కుప్పం తీర్పు ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి చంద్రబాబును ఓడిస్తారా, గెలిపిస్తారా? ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.